ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ తిరువురు వారి ఆధ్వర్యంలో మరి తెలదేవరపల్లి క్రీస్తు సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ 3 దినాల సభల్లో చివరి దినంలోనికి విచ్చేసిన దేవుని పనులు ఆయా ప్రాంతాల్లో నమ్మకంగా పనిచేస్తున్న వేదికను అలంకరించిన దైవజనులకు, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట శుభములు తెలియజేసుకుంటున్నాం. మరి ఆలస్యానికి చింతిస్తున్నాం. త్వరగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. వీళ్ళారా 2 దినాలు విలువైన సంగతులు మనం ఆలోచన చేసాం. నేటి దినం కూడా ఒక విశేషమైన సంగతిని మనం ఆలోచన చేద్దాం. మనిషి మార్పు కోసం దేవుడు చేస్తున్న గాయం అని చెప్పేసి మనం పాంప్లెట్లో మనం చదువుకున్నాం. మనిషి మార్పు కోసం మానని గాయం అని చెప్పేసి. ప్రియులరా, సహజంగా దేవుడు బైబిల్ నందు ప్రయోగించిన భాష సమాజంలో జరుగుతున్న వాటిని ప్రతి ఒక్కరిని ఆలోచింప చేయాలని తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి కనువిప్పు కలుగులాగిన ఆలోచనలు రేకెత్తించడానికి దేవుడు ఎన్నో పదాలు ప్రయోగం చేస్తూ ఉంటాడు. దేవుడి పరిభాషలో ఆ భాషకు సంబంధించిన అర్థాలు చాలా ఉంటాయి. ఇవి అర్థం కాక మనం మానవ మెదడుతో ఆలోచన చేసి బైబిల్లో తప్పులు ఉన్నాయని, లేదా ఈ భాష మనకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం అంటూ ఉంటాం. కానీ దేవుని మనసును అర్థం చేసుకొని బైబిల్ లోతులోనికి తొంగి చూడగలిగితే దేవుడు ఏ పదాన్ని ఎందుకు ప్రయోగించాడన్నది మనకు కూలంకషంగా అర్థమవుతుంది. అంటే దేవుని మనసును మనం తెలుసుకుంటే తప్ప బైబిల్ మనకు అంతగా అర్థం కాదు, మానవ ఆలోచనలతో చదివితేనండి. అందుకే దేవుడు ఈ ప్రపంచానికి చేస్తున్న గాయాలు కొన్ని ఉన్నాయి. అది తెలియక మనుషులుగా మనకు తగులుతున్న గాయాలని మనం అనుకుంటున్నామండి. గాయం అనగానే సహజంగా పనిలో తగిలే గాయాలు కాదు, పనిలో మనకు ఎన్నో గాయాలు తగులుతూ ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు కదా, రాళ్లను దొర్లించువాడు వాటి వలన గాయము నొందుతాడట. గాయము నొందుతాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. త్వరగా రెఫరెన్స్ అందించండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయము నొందును అన్నాడు. ఎప్పుడైనా ఈ రాళ్లను దొర్లించే పని మీరు చేస్తే ఏదో ఒక విధంగా ఆ రాళ్ల వలన మీకు గాయాలు అవుతాయి. దేవుడు చెప్తున్నది మనకు తగిలే ఈ చిన్న చిన్న గాయాల గురించి కాదండి. దేవుడు ఏది చెప్పదలుచుకున్నా తారాస్థాయిలో పెద్దగా చెప్తాడండి. ప్రతి మనిషిని ఆలోచింప చేసే విధంగా దేవుడు చెప్తాడు. ఆ రాళ్లను దొర్లించేవాడు వాటి వలన గాయాల పాలవుతాడు. ఈ గాయాల గురించి చెప్పటం లేదు, దేవుడు చేసే గాయాలు కొన్ని ఉన్నాయి. ఆ గాయాల వలన ప్రతి మనిషి కూడా మార్పు చెందాలని, మారాలని. వీళ్ళరా, ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొంది ఒడ్డునకు వచ్చిన తర్వాత ఆయన సమాజంలోకి వెళ్ళి బోధించని ఆరంభించినప్పుడు ఆయన చెప్తున్నమాట, కాలము సంపూర్ణమై ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి. ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని దేవుడు మనుషులందరిలో కూడా మార్పును కోరుకుంటున్నాడండి. మార్పును కోరుకుంటున్నాడు. మారు మనసు అంటున్నాడు. అందుకే దాన్ని మారు మనసు. ఏమైంది మన మనసుకు? ఇప్పుడు మనలో ఉన్న మనసు అంత మంచిదేం కాదండి, అంత మంచిదేం కాదు. నిన్న విన్నాం కదా, అసూయ, కక్ష, క్రోధము, విమతములు, భేదములు, వ్యభిచారములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతులు, ఇలాంటివి ఎన్నో మొదలైన వాటితో కూడుకొని ఉంది మన మనస్సు. అందుకే ఈ మనసును మార్చేయండి, మీ మనసును మార్చుకోండి అని చెప్పేసి ఇదిగో మారు మనసు పొందండి అని ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు పిలుపునివ్వటం అనేది జరిగిందండి. మారాలి మనుషులందరూ కూడా. వివరా, మొదటి ప్రపంచ యుద్ధంలోనండి ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధంలో పాల్గొన్నాయి, తలపడుతున్నాయి. అక్కడ వాళ్ళకయ్యిన గాయాలండి, వాళ్ళ శరీరాలకయ్యిన గాయాలు, రక్తం ఓడుతుంటే, శరీర భాగాలు తెగిపోతే విగతజీవులుగా మిగిలిపోయిన ఆ యుద్ధ భూమిలో నుండి ఆ రోగాలకు, ఆ గాయాలకు చికిత్స అనేది లేదండి. ఆ గాయాలు మానటానికి చికిత్స లేదు. శరీర భాగాలంతా కూడా సెప్టిక్ అయిపోయి చాలామంది ప్రాణాలను కోల్పోయారండి. అలాంటి తరుణంలోనండి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే ఒక వ్యక్తి అండి
ఏమండి విశేషమైన కృషి సల్పి ఏమండి ప్రపంచానికి ఒక మంచి మందును కనుగొన్నాడండి. సర్వరోగ నివారణ అని పేరు పెట్టారు దానికి. ఏంటి ఆ మందు పేరు ఏంటండి? పెన్సిలిన్ అండి, పెన్సిలిన్. ఆ పెన్సిలిన్ మందు వచ్చిన తర్వాత ఇదిగో వాళ్ళ గాయాలు మాన్పారు, ఎంతోమంది రోగాలను తగ్గించారు. ఏమండి ఆ గాయాలకు ఏదో విధంగా కష్టపడి మందులైతే కనుగొన్నారు. కానీ దేవుడు చేసే గాయాలు కొన్ని ఉన్నాయి. ఆ గాయాలకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మందులే దొరకటం లేదండి, మందులు లేదు. అందుకే దేవుడు మానని గాయం చేస్తున్నాడు, మానని గాయం చేస్తున్నాడు. ఏంటి ఆ మానని గాయం? మనం అనుకుంటున్నట్టుగా రాళ్ళను దొర్లించేటప్పుడు తగిలే గాయాలు కాదండి. ఏమంటే మనం ఆలోచించినట్లుగా చిన్న చిన్న గాయాలు కాదు. దేవుడు చేస్తున్న గాయాలు. ఎందుకు చేస్తున్నాడు ఆయన గాయాలు? నీ మార్పు కోసం, నా మార్పు కోసం, అందరి మార్పు కోసం అండి. అందరూ మారాలనే గాయం చేస్తున్నాడండి. ప్రియులారా, హాస్పిటల్కి వెళతాం గాయం అయిందని చెప్పేసి, లేదా ముళ్ళు గుచ్చుకుందని హాస్పిటల్కి వెళతాం. శరీరంలో ఏదో అంతర్లీనంగా రోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ రోగానికి ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ గారు ఏం చేయాలి? డాక్టర్ గారు ఏం చేయాలండి? శస్త్ర చికిత్స అంటే ఏం చేయాలి? కత్తులతో నిన్ను కోసేయాలి. అండ్ ఆపరేషన్ ఆడవాళ్ళు చేయించుకుంటారు కదండి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో. గాయం చేశాడా లేదా డాక్టర్ గారు? ఆ తర్వాత గాయాన్ని మానటానికి కుట్లు వేశాడా లేదా? మందు ఇచ్చాడా లేదా? ఏమండి మనం ఒక రోగం కోసం వెళితే అక్కడికి వెళితే డాక్టర్ గారు ఏం చేశారు? ఆ రోగాన్ని తీయటానికి దాని పక్కనే మరో గాయం ఆయన చేస్తున్నాడండి, మరో గాయం ఆయన చేస్తున్నాడు. అంటే ఆ గాయం నీ మంచికేనా? ఆ గాయం నీ మేలుకేనా? ఆ రోగాన్ని తగ్గించడానికేనా? ఇది నీకు అర్థం కాగలిగితే ఈ మానవ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నిటినీ దేవుడు తీసివేయటానికి, ముఖ్యంగా నిన్ను తన దగ్గరకు చేర్చుకోవటానికి నిన్ను గాయపరుస్తున్నాడు. ఆ గాయాలలో వచ్చిన మార్పు ఏమండి దేవుని దగ్గరకు చేర్చాలనండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. చూసారా? ఏమండి డాక్టర్ గారి దగ్గరికి సమస్య వచ్చిందని వెళ్ళిపోతే ఆయన ఆ పక్కనే మరో గాయం చేసినట్లు దేవుడు కూడా ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే స్వస్థపరుచును. ఏమండి ఈ గాయాలు ఏ గాయాలు? పనిలో మనకు తగిలే గాయాలు కాదు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోతే తగిలే గాయాలు కాదు, బైక్ ప్రమాదంలో జరిగే గాయాలు కాదు. దేవుడు చేసే గాయాలు చాలా ఉన్నాయి. ఏంటి ఆ గాయాలు? ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న గాయాలండి. ఏం గాయాలు? 3 సంవత్సరములు ఒక మానని గాయం వలన వేధించింది. ఏంటా గాయం? కరోనా. ఎప్పటికీ ఉందా గాయం? ఉందండి. పోయిందని మీరు చంకలు గుద్దుకున్నారు తప్ప ఎప్పటికీ కరోనా ఉంది, పోలేదు. న్యూస్ వినండి, మీరు కావలిస్తే రోజు న్యూస్ వినండి. పలానా ప్రాంతంలో ఇన్ని కేసులు వచ్చాయి, పలానా ప్రాంతంలో ఇన్ని కేసులు వచ్చాయి. ఉందా కరోనా? ఉందండి, పోలేదు. పోయిందని మీరు అనుకుంటున్నారు. ఆ కరోనా ఎన్నో రూపాలుగా మార్చుకుంది, రూపాలు. దానివల్ల వచ్చిన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు రాలిపోవటం, మతిమరుపు, ఎన్నో చర్మ సంబంధమైన రోగాలు. ఏమంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఏమంటే షుగరు, బీపీ, ఇలాంటివి ఎన్నో వచ్చాయండి. బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, మంకీ ఫంగస్, ఎన్నో వచ్చాయి చెప్పండి ప్రియులారా. ఇవన్నీ ఏమనుకున్నారు? మానని గాయాలు. దేవుడే చేశాడు వాటిని. ఎందుకంటే నీలో మార్పు రావాలని, నీలో మార్పు రావాలని. ప్రపంచానికి దేవుడు చేస్తున్న గాయాలు, కరువులు, ఇబ్బందులు, భూకంపాలు, సమస్యలు, తుఫాన్లు. ఈ సంవత్సరం అండి ఎవ్వరికి వరి ఆశించినంత స్థాయిలో పండలేదండి. 10 బస్తాలు పండించిన రైతే గొప్పట. ఎందుకు? మిచాంగ్ తుఫాన్ వచ్చింది, డిచాంగ్ చేసేసింది అందరి పంటలను. ఏమండి అందరు నష్టపోయారా? నష్టపోయారు లేదా? ఏమండి ఇది రైతుల గుండెల్లో మానని గాయం. ఎంత పెట్టుబడి పెట్టాడండి, ఆశించినంత స్థాయిలో పంట రాలేదంటే ఇతను పెట్టుబడి రాకపోతే మరో సంవత్సరానికి పంటకు సిద్ధపడగలరా? అప్పులు చేయాలి. పండకపోతే ఏ పురుగు మందులైతే పంటకు వినియోగిస్తున్నాడో అదే పురుగు మందు తాగి చివరికి రైతు ఆత్మహత్య చేసుకోవాలండి, ఆత్మహత్య చేసుకోవాలి.
ఇది వాళ్ళ కుటుంబంలో మానని గాయం కాదంటారా? కుటుంబ యజమాని చనిపోతే ఏమండి, కరోనా, భూకంపాలు, ఎన్నో సమస్యలండి. మొన్ననేగా సిరియా, ఏమండి టర్కీలో వచ్చిన భూకంపాలండి. గుజరాత్ గుండెల్లో మానని గాయం, భూకంపాలు, వరదలు, దేవుడు చేస్తున్న గాయాలండి. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు. ఏ దేశమైతే దేవునికి విశ్వాసఘాతకం అవుతుందో ఆ దేశంలో ప్రాణాధారమైన ఆహారం ఉండదు. అందులో ఏ ఒక్కడు నీతిమంతుడున్నా ఆ పట్టణాన్ని అతని నీతి చేత అతను రక్షింపలేడని దేవుడు అంటున్నాడండి. అందుకే ఎవరికి వాళ్ళకే స్వతహాగా మార్పు రావాలి, ఎవరికి వాళ్ళకే రావాలి తప్ప ఏమండి నాలో వచ్చిన మార్పు ఈయనకు వర్తిస్తుందా? లేదు కదండి. క్రియలు లేని విశ్వాసం మృతం. నీలోనే ఉండాలి, అన్నీ ఉండాలి. ఎవరో మారారు, మా ఇంట్లో పలానా వాళ్ళు మారారు, మా ఇంట్లో పలానా వాళ్ళు మారారు. ఇంటిలో ఒక్కడ మారితే చాలదు, అందరూ మారాలి, అందరూ దేవునికి కావాలి. ఏమండి ఈ గాయాల నుంచి ప్రపంచం బయటపడలేని స్థితిలో ఉందండి. ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటుందా? ఏమండి తైవాన్ చూడండి, ఒక్కసారి తైవాన్ చూడండి. పేక మేడల్లా కట్టుకున్న ఏమండి ఆ మేడలన్నీ కూడా ఏమైపోతున్నాయి? కొలాప్స్ అయిపోతున్నాయి, పడిపోతున్నాయండి. మొన్నటి వరకు దుబాయ్లో తుఫాను. ఎందుకంటే దుబాయ్లో పెద్దగా వర్షాలు పడవండి, ఎందుకంటే అంత ఎడారి. ఇసుకలోనే కట్టుకున్నారు పెద్ద పెద్ద భవంతులు, ఆకాశ అర్మయానాలు. ఏమండి అక్కడే ఉంది ప్రపంచంలో ఎత్తైన భవంతి, 167 అంతస్తులు, బుర్జ్ ఖలీఫా. ఎక్కడ వేశారు దాని పునాది? ఇసుకలో. ఏమండి ఇల్లు కట్టువారు పునాది ఎక్కడ వేసుకోవాలండి? రాయి మీద వేసుకోవాలి, బండ మీద. ఇసుక మీద వేసుకుంటే ఎప్పటికైనా అది కూలిపోక తప్పదు కదండి, కూలిపోక తప్పదు కదా. ప్రియులారా, ఈ ప్రకృతి విపత్తులేంటి, ఈ రోగాలేంటి, కరోనా, ప్రపంచం ఆరోగ్యంగా లేదండి. ప్రపంచానికి ఆరోగ్యం లేదు. ఏమండి మనుషులకు వస్తున్న రోగాలు చూడండి. ఏమండి రాబోయే కొద్ది కాలంలో ప్రతి ఇంటిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడట. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుందండి. ఎందుకంటే అధిక మోతాదులో ఏమండి పంటలపై విషాలు చల్లటం మనం అంతా కూడా. ఏంటా విషాలంటే పురుగు మందులండి. వాటి అవశేషాలు మనం తినే ప్రతి ఆహార పదార్థంలో కూడా ఉంటుంది. మన భారతదేశంలో పండించిన మిర్చండి, మిరప పంట విదేశాలకు వెళ్ళి మరలా విమానాల్లో వెనక్కి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఎక్కువగా పురుగు మందులు వాడటం వల్ల మన ఆరోగ్యం అంతా పాడైపోతుంది కదండి. ఇదేంటి మనుషుల్లో మానని గాయం కాదా? గాయం అనగానే శరీరానికి తగిలే పైన గాయం అనుకోకండి, లోపల ఎన్నో గాయాలు ఉన్నాయి మనుషులకు. ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య, ప్రపంచానికే ఆరోగ్యం లేదు. ఏమండి అలాంటిది యోబు గారికి తగిలిన గాయాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. ఏంటి యోబు గారికి ఏం గాయమైందండి? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు వచ్చిన గాయాలు. ఆ గాయాల గురించి దేవుడు మాట్లాడలేదండి. అతనికి తగిలిన మరో గాయం ఉందండి. ఏంటి ఆ గాయం? యోబు గారికి తగిలిన గాయం ఏంటి? ఆ గాయం అని మనం ఆలోచించగలిగితే మరొక మాట చూద్దాం. అదే యోబు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు, నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింప చేయుచున్నాడు. అంటే నిర్నిమిత్తముగా. యోబు గారు ఏమైనా తప్పు చేశాడండి? యోబు గారు ఏమైనా తప్పు చేశాడా? మరి ఎందుకు తగిలినాయి ఆ గాయాలు? ఎందుకు విస్తరిస్తున్నాయి ఆ గాయాలు? ఏంటి యోబు గారికి తగిలిన గాయాలు? వీళ్ళారా ఒకరోజు ఉన్న పాటున శబాయిలు వచ్చారండి. ఆ పక్కనే పొలం దున్నుతున్న యోబు పని వాళ్ళని కత్తివాత హతం చేశారు, గాడిదలను తీసుకుని వెళ్ళిపోయారండి. కల్దీలు 3 గుంపులుగా వచ్చారు, వాళ్ళు కూడా వీళ్ళని చంపేశారు. ఆకాశం నుంచి దేవుని దగ్గర నుంచి అగ్ని దిగింది, జంతువులను కాల్చివేసింది. చివరికి యోబు గారికి తగిలిన మరో గాయం ఏంటి తెలుసా? మరో గాయం ఏంటంటే యోబు గారికి తగిలిన గాయం సుడిగాలి వచ్చిందట. వాళ్ళ పిల్లలు విందు చేసుకున్నారట. ఆ సుడిగాలి వచ్చి చుట్టేసి ఆ పెనుగాలి ఏం చేసింది? ఏమండి పిల్లలందరినీ చంపేసింది కదండి, పిల్లలందరినీ చంపేసింది. ఏమండి పైన చదువుకున్నవన్నీ ఆస్తి పోయింది, పశువులు పోయాయి. చివరికి ఏం పోయింది? తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన 10 మంది పిల్లలు చచ్చిపోయారండి. ఎప్పుడు? ఒకే సమయంలో 10 మంది పిల్లలండి. అండి విన్నారు కదా ఇందాక, ఒక్కడు పోతేనే తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారంటే 10 మంది ఒకేసారి చచ్చిపోయారంటే ఇక ఆ తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లిపోతారు చెప్పండి ప్రియులారా.
యోబు గారి గుండెల్లో గాయమా కాదది? ఏం గాయం ఇది? మానని గాయం. ఎవరు ఓదార్చగలరండి యోబు గారిని? మీ ఇంటిలో మీ వాళ్ళు చచ్చిపోతేనే ఓదార్చలేకపోతున్నారు బంధువులు వచ్చి. అలాంటిది 10 మంది పిల్లలు, కడుపును పుట్టిన పిల్లలు చచ్చిపోయారంటేనండి యోబు గారికి గాయం కాదంటారా? గాయం కాదంటారా? నా గాయాలను ఆయన విస్తరింప చేస్తున్నాడు. సుడిగాలి, పెనుగాలి, ఎన్నో సమస్యలు వచ్చాయండి యోబు గారికి. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి గాయాలు చాలా ఉన్నాయండి. ఎన్నో సమస్యలతో ప్రతి కుటుంబం తల్లడిల్లిపోతుంది, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల వలన. ఎందుకంటే మనుషులకు తృప్తి లేదు కదండి, స్థాయికి మించి ఆలోచించుకుంటున్నారు. మన ఎదుటివాడు ఇల్లు కడితే మనం కూడా అంత ఇల్లు కట్టాలా? ఎదుటివాడు ఏదైనా మంచి వస్తువు సంపాదించుకుని మనం కూడా సంపాదించుకోవాలా? ఎందుకంటే దానికోసం ఆరాటం. ఏమంటే మనిషికి కావలసినవి 2 అని దేవుడు చెప్పాడు కదా, అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి. పులిని చూసి ఎందుకండి నక్క వాతలు పెట్టుకోవటం? వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు, మనకు లేదు కదా. పోనీ కష్టపడి సంపాదించుకోవాలి కదండి, సంపాదించుకోవాలి. దానికోసం అప్పులు పాలవ్వాలి. వారానికి ఒకడు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడండి. ఒకరోజు మహేంద్ర ఫైనాన్స్ ఏమండి, మరొక రోజు ఇంకో ఫైనాన్స్, మరొక రోజు ఇంకో ఫైనాన్స్. ఎందుకండి ఇన్ని అప్పులు చేసి మనం లగ్జరీస్ లైఫ్ అనుభవించని చెప్పండి? ఉన్న దానిలో కలో గంజి తాగితే పోలా? ఏమండి, దానికోసం ఎన్నో సమస్యలు కదండి. మైక్రో ఫైనాన్షియల్ పేరిట ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు చెప్పండి ప్రియులారా, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే ఈ లోకం అనే శరీరానికి దేవుడు చేసే గాయాలు ఇవన్నీ కూడా గాయాలు. ఈ గాయాలు ఎందుకు తగులుతున్నాయో, ఎందుకు వస్తున్నాయో చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఓట తన జలమును పైకి ఉబక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయట? నిత్యము గాయాలు, దెబ్బలు నిత్యము కనబడుతున్నాయి. ఓట ఏం చేస్తుందట? ఓట ఏం చేస్తుంది ఏమండి? ఓట తెలుసు కదండి. మనం బోరు బావేసినప్పుడు అందులో 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు, 5 అంగుళాలు అలా ఓట పైకి ఉబక చేస్తుంది కదా. మన బావులు తవ్వుకున్నప్పుడు నీళ్లు లోపల నుంచి పైకి వస్తాయి కదా, అగాధ జలపు ఓటలు. ఏమండి, భూమి పొరల్లో ఉన్న ఓటలు. ఆ ఓట ఎలా పైకి ఎగబాగుతుందో ఈ మనుషుల్లో కూడా చెడుతనం ఏం చేస్తుందట? ఏం చేస్తుంది ఏమండి? ఓటలాగానే పైకి ఉబక చేస్తున్నారు మనుషులు, ఉబక చేస్తున్నారు. ఎందుకంటే ఏ మనిషిని చూసినా మంచిగా కనిపించడం లేదండి. అందుకే యేసుక్రీస్తు వారు మనుషులను గురించి మీరు జాగ్రత్తగా పడండి, జాగ్రత్త పడండి. అడవిలో ఉన్న మృగాల గురించి, మూగజీవాల గురించి ఆయన చెప్పట్లేదండి. ఏమండి, అవి పెద్దగా మనకు ప్రమాదాన్ని చేయవండి. ఎందుకంటే వాటికి ఏదైనా హాని కలుగుతుందనుకున్నప్పుడే మనకు ప్రమాదం చేస్తాయి. కానీ మనుషులు ఎప్పుడు చెడుతనాన్ని ఉబక చేస్తున్నారు, ఉప్పొంగ చేస్తున్నారు. ఎదుటివాడికి ఎప్పుడు హాని చేయాలని చెప్పేసి చదువుకున్నాం కదండి. ఏమండి, తేలుకి ఎక్కడ ఉంటుందండి విషం అన్నాడు? ఏమండి, తన వెనుకున్న ఆ తోకలో ఉంటుందట. పాముకి ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. కానీ మనిషికి నిలువెల్లా విషమే, నిలువెల్లా విషమే. ఏమండి, ఆ దారిని పోతుంటేనండి కింద నుంచి పైకి స్కాన్ చేస్తారండి మనుషులు. ఏంటి? ఓట ఉబక చేస్తున్నారు, చెడుతనము, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆ చెడుతనం వల్ల మనుషులకి ఏం కలుగుతున్నాయట? మానని గాయాలు, దెబ్బలు కనబడుతున్నాయండి, దెబ్బలు కనబడుతున్నాయి. పైకి నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయండి. ఈరోజు ట్యాబ్లెట్ వాడని మనిషి అంటే ఎవడని ఉన్నాడా? ఉందా లేదా గాయం? నీకు బీపీయో, షుగరు, అల్సరు ఏదో ఒకటి ఉంది కదండి, గ్యాస్ట్రిక్ సమస్య. అదే నీకు మానని గాయం, అదే నీకు మానని గాయం. నువ్వు చికిత్స పొందాలని ప్రయత్నం చేస్తున్నా కానీ దానివల్ల నీకేమీ ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. దేవుడే ఆ గాయాలను ఏం చేస్తున్నాడు? రేపుతున్నాడండి. ఎందుకంటే నీలో మార్పు రావటం లేదు కదా, రేపుతున్నాడు. ఆ గాయాన్ని గురించి ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం.
ఉమ్. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు. ఏం గాయమట? మానజాలని గాయం. మానజాలని గాయం అండి. ప్రతి 100 సంవత్సరాలకు కూడా ఈ ప్రపంచంలో ఒక వింతైన వ్యాధి కబళిస్తుందండి. ఏమండి? ఒకనాడు కలరా, మరో 100 సంవత్సరాలకు ప్లేగు, మరో 100 సంవత్సరాలకు కరోనా, మరలా రాబోయే 100 సంవత్సరాల్లో ఏ వ్యాధి వస్తుందో తెలియదు కదండి. పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఏమండి? వైద్య శాస్త్రం కూడా నిరంతరం పనిచేసే ఆ సైంటిస్టులు కూడా ఆ రోగాలకు మందులు కనుక్కోలేకపోతున్నారు కదండి. రోగం వచ్చిన తర్వాత దాని మీద ప్రయోగం చేస్తారు, కానీ రాకముందు ఎలా చేయగలండి వాళ్ళు ఎలా చేయగలరు? అందుకే ప్రియులారా, మానజాలని గాయం ఈ ప్రపంచంలో చోటు చేసుకుంది. మానజాలని గాయం. ఒకప్పుడు కలరా వచ్చిందండి. ఊళ్ళే కొట్టుకొని పోయాయండి, ఖాళీ అయిపోయాయి. ఆ తర్వాత ప్లేగు, దానికి స్మారక చిహ్నంగా, జ్ఞాపకార్థంగా ఆ వచ్చిన విపత్తుకు కట్టడాలు కట్టుకుంటున్నారండి. హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిపోతాం మనం. హైదరాబాద్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చూడాలనుకుంటారు? చార్మినార్ అండి. 4 ఎత్తైన మినార్లు ఉంటాయండి. అది చూడాలనుకుంటారు. ఎందుకు కట్టారు ఆ చార్మినారు? ఎందుకు కట్టారు? నవాబుల కాలంలో నుండి ప్లేగు వ్యాధి వచ్చి విస్తరించి చాలామంది చచ్చిపోయారండి. వాళ్ళందరికీ గుర్తుగా చార్మినార్ కట్టడం అనేది జరిగిందండి. పోలీసులు చచ్చిపోతే పోలీసు అమరవీరుల స్తూపం కడతారు చూసారా? అలాగే కట్టారండి. అది కూడా అంటే ఈరోజు అదేదో మనం వినోదానికి విహారానికి వెళ్ళటానికి కనిపిస్తుంది అనుకుంటున్నాం, కానీ దాని వెనక ఉన్న విషాద ఛాయలు ఎవరికి తెలుసండి? అది ఒకప్పుడు మానని గాయం. ఎంతోమంది చచ్చిపోయారు, చికిత్స లేదు. అలాగే మానజాలని గాయమట. కలరా, ప్లేగు, కరోనా, ఎన్ని రోగాలండి. మందులే వీటికి చెప్పండి, మందులేవి. అందుకే దేవుడు ఎన్నో రకాలుగా మనుషులు శిక్షిస్తున్నా వీళ్ళలో మాత్రం మార్పు అనేది రావటం లేదండి. కరోనా పోయిందని అనుకున్నాం, కానీ ఎందుకు పోయిందో తెలుసా? నువ్వు మారాలని. అమ్మయ్య వెళ్ళిపోయిందిలే, ఈ కరోనా మళ్ళీ రాదని నువ్వు అనుకుంటున్నావు. ఎంతమంది చచ్చిపోయారండి? 30 కోట్ల మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? నువ్వెందుకు బ్రతికున్నావంటే నువ్వు మారాలని నీకు అవకాశం ఇచ్చాడు. కరోనా పోయిందిలే, ఇక రోడ్లు ఎక్కేద్దాం అనుకోకు. నీలో మార్పు రావాలని నీకు అవకాశం ఇచ్చాడు. ఎన్నిసార్లు వచ్చిందండి కరోనా? 3 సార్లు, 3 వేరియంట్లు. 3 వేవుల కింద వచ్చిందండి. దేవుడే చంపాలనుకుంటే 3 సార్లు రావాలా కరోనా? చెప్పండి, 3 సార్లు రప్పించాలా? ఒక్కసారిగా గాలి అలా ఆపేశాడు అనుకోండి, శరీరులు అందరూ ఏమైపోతారన్నాడు? ఏకముగా నశించిపోతారని యోబు గ్రంథంలో చదువుకున్నాం కదండి. ఒక్క 2 క్షణాలు గాలి స్తంభింప చేస్తే అందరూ చచ్చిపోతారు. మరి 3 సార్లు ఎందుకు రావాలి కరోనా? ఈ 3 సార్లు తప్పించుకొని నువ్వెందుకు బ్రతికావు? నువ్వు మారాలని నీకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చాడు కాబట్టి నాదేదో జిమ్ బాడీ, నేనేదో మందులు వాడుతున్నాను, రెమెడీస్ ఎవరు తీసుకున్నాను, నాకు ఏది రాదని నువ్వు అనుకోకు. నీకంటే బలవంతులే, గోల్డ్ మెడలిస్టులే కరోనాలో ఎంతోమంది చచ్చిపోయారు కదండి, కండలు తిరిగిన వీరులు. నువ్వెందుకు బ్రతికున్నావు? నీకు అవకాశం ఇచ్చాడు మారాలని. ఎప్పటికీ ఆ కోవిడ్ వలన వచ్చే సమస్యలు ఎన్నో చెప్పండి. సడన్గా హార్ట్ అటాక్లు వస్తున్నాయి చూసారా? కార్డియాక్ అరెస్ట్ అన్నారు కదండి, చచ్చిపోయారు లేదా? ఆ పునీత్ రాజ్కుమార్ సూపర్ స్టార్ అండి, తారకరత్న, ఎంతమంది చచ్చిపోయారు. మనం ఎందుకు బ్రతికున్నాం? ఆలోచించాలండి. నీ మార్పు కోసమే దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈరోజు మేమేదో సాధిస్తున్నాం, సంపాదించుకుంటున్నాం అని మనం అనుకున్నాం, కానీ దేవుడు చేస్తున్న మానని గాయాలు చూడండి. రైతులను అడిగి చూడండి. ఏ రైతు కూడా ఆశించినంత స్థాయిలో పంటలు పండటం లేదని చెప్పేవాళ్ళ తప్ప ఆశించినంత స్థాయి కంటే ఎక్కువ పండిందని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక పత్తి కానీ, మిర్చి కానీ, వరి కానీ ఎక్కడ పండుతున్నాయి చెప్పండి ప్రియులరా? మన కష్టపడి వ్యవసాయం చేయాలి, లాభాలు ఆర్జించాలనుకుంటున్నాం, కానీ దేవుడు చేస్తున్న మానని గాయం చూడండి. హగ్గయి గ్రంథము ప్రారంభ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. హగ్గయి గ్రంథము ప్రారంభ అధ్యాయము 6వ వచనం. తీయండి త్వరగా. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండింది. మీరు భోజనం చేసినా కానీ
మీరు ఇంకా ఆకలితోనే ఉంటున్నారు, నీళ్లు తాగుతున్నారు, కానీ మీకు దప్పికే తీరటం లేదు. బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగటం లేదు. పనివారు కష్టం చేసి జీతం సంపాదించారు కానీ ఆ జీతం ఎందులో వేసినట్టుందట? చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి. ఎందుకు 3 వేవులు కరోనా వచ్చిన ఇంకా మీరు బ్రతికున్నారు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. ఇంకా వ్యభిచార సంబంధమైన ఆలోచనలు, వాళ్ళతో సహవాసాలు, నరహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అసూయలు, కక్షలు, ఏమండి ఇవన్నీ ఎందుకున్నాయి? ఇంకా ఒక్కసారి ఆలోచించుకొని ఈ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీ ప్రవర్తన గురించి ఏమండి, ఎంతో కష్టపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు కదండి. విస్తారంగా విత్తారట. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇతనుకున్న 2 ఎకరాలతో పాటు. పండిందా? విస్తారంగా పండిందా? ఏమండి, 1 ఎకరాకు ఒక 30 బస్తాలు పండితే లాభం వచ్చినట్టు అనుకుందాం. మరి పండటం లేదు కదా. ఇతను పెట్టిన పెట్టుబడి అంతా ఏమైపోవాలి? నష్టాలు వస్తే కుటుంబం అంతా ఏమైపోతుంది? అప్పులు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఇంటి మీద పడి పీక్కు తింటుంటే ఏమైపోవాలి? మీరు విస్తారంగా విత్తారు, కానీ మీకు పండింది కొంచెమే. ఈ సంవత్సరం చూడండి, మామిడి పంట ఆశించినంత స్థాయిలో లేదండి. ప్రారంభంలో తుఫాన్ వచ్చింది, పూత అంతా రాలిపోయింది. మరలా తుఫాన్ రెడీగా ఉంది. ఆ తుఫాన్ పడితే ఉన్న కాయలు కూడా రాలిపోతాయండి. ఇక ఆ రైతుకి ఏమి లాభం ఉంటుంది చెప్పండి? ఎంత పెట్టుబడి పెట్టాడు చెప్పండి? విస్తారంగా విత్తాడట, కొంచెమే పండిందంట. అన్నం తింటున్నాడట, ఆకలి తీరటం లేదట. నీళ్లు తాగుతున్నాడు, దప్పిక తీరటం లేదు. బట్టలు కప్పుకున్నాడు, చలి ఆగటం లేదు. అసలు ఎందుకు ఇలా జరిగిందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తున్నారా? 30,000 జీతగాడు కూడా తృప్తి లేక అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకుంటున్నాడండి. ఏమైపోయింది? ఆ జీతం తెచ్చే 30,000 ఏమైపోయింది? సంచిలో వేసావు. ఆ సంచికి ఏముంది? చిరుగు. ఏమండి, చిరుగు రంధ్రాలు ఉన్నాయి. ఏమంటే మీ జేబులో డబ్బులు వేసుకోండి, అందులో రంధ్రం ఉంటే ఏమైపోతుంది? ఏమైపోతుంది? కింద పడిపోతాయి కదండి, పోగొట్టుకుంటారు కదండి. మీరు ఎంత కష్టపడి సంపాదించినా పోగొట్టుకుంటున్నారు, మీకు ఉపయోగం లేదు. వాటి వలన మీరు తృప్తిగా ఉండలేకపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఒక్కడైనా తన ప్రవర్తన గురించి ఆలోచించేవాడు లేదండి. అవసరానికి మించి అప్పులు చేస్తే ఎలా ఉంటుందండి? ఇదిగో చిరిగిపోయిన సంచిలో వేసినట్లుగానే. ఏమండి, పగలంతా ఎండలో కష్టపడి రూపాయి తెచ్చుకున్నావు. ఏమండి, కడుపు నిండా తినటానికేగా, కంటి నిండా నిద్రపోవడానికేగా. ఇన్ని అప్పులు ఉంటే ఎవడైనా ప్రశాంతంగా నిద్రపోతాడా? మైక్రో ఫైనాన్స్ తీసుకుంది ఒక తల్లి. ఎందుకు? మెడలో నాంతాడు చేసుకోవటానికి. ఎప్పుడు భర్త మీద పోరండి. ఎప్పుడో కట్టేవు ఆ పెళ్లిలో. ఆ గేదె మెడలో పలుపుతాడు, నా మెడలో పసుపుతాడు. ఇక నేను ఇలాగే ఉండాలా? చూడు, ఆ ఎదురింటి పిన్ని గారు చూడు, ఆ పక్కింటి వదిన గారు చూడు, నీకు అస్సలు తెలివి లేదు. ఏం చేయాలి చెప్పండి ప్రియులరా? ఏం చేయాలి? డబ్బులు తీసుకున్నారు, చక్కగా నాకు కొనుక్కుంది. చిన్న పాప అండి. మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వస్తున్నారు డబ్బులు కట్టమని. ఈ పాపకు చెప్పిందండి, అమ్మా నేను బియ్యం దాచుకుని ఆ డ్రమ్ములో కూర్చుంటాను, నువ్వు ఎవరితో చెప్పకని చెప్పేసి ఆ డ్రమ్ములో కూర్చొని డోర్ వేసుకుందండి. ఏమైపోయింది? దాని మీద ఉన్న ఆ గొళ్ళెం అంటారు చూసారా, అది పడిపోయిందండి. పాపం చిన్నపిల్లకి ఏం తెలుసు? బయటికి వెళ్ళి ఆడుకుంటుంది. ఇక అందులోనే ఊపిరి ఆడక ఆ తల్లి చచ్చిపోయిందండి. ఎందుకు చేయాలి స్థాయికి మించి అప్పులు? ఇప్పుడు ఈ బంగారం కాపాడిందా? లేదు కదండి. ఆ కుటుంబంలో మానని గాయం కదా. ఆమె లేని లోటు ఎవరు తీర్చగలరు చెప్పండి? ఇలాంటి గాయాలు మనుషుల జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. నువ్వు మారకపోవడం చూసి దేవుడే రేపుతున్నాడు. నువ్వు ఎలాగూ నాకు పనికిరావు, కాబట్టి నేను మరొకడికి అప్పగిస్తాను బస్ట మనసుకి. ఇక నువ్వు చూసుకోరా, వీడిని ఫుట్బాల్ ఆడుకని చెప్పేసి దేవుడే అప్పగిస్తున్నాడు. ఇక వాడు ఆడుకుంటున్నాడు నీ జీవితంతో. వాడే నీకు నేత్రాశ, శరీరాశ, జీవపడంబమును చూపించి ఈ ప్రపంచంలోనికి లాగుతున్నాడు. దాని నుంచి నువ్వు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావు. ప్రియులరా, ఆలోచించండి, ఎన్ని గాయాలండి దేవుడు చేసేది. కరువు వచ్చి ఎన్ని ప్రాంతాలండి. ఇప్పుడు కూడా కరువు ఉందండి. అమెరికా సంపన్న దేశం మనం అనుకున్నాం, కానీ అక్కడ కూడా ఆకలి చావులు ఉన్నాయి. ఒక సోమాలియా, ఉగాండా, ఏమండి, సౌత్ ఆఫ్రికా, ఒక ఇథియోపియా,
ఎన్ని ప్రాంతాలండి. ఒక చిన్న దేశం అండి, ఆ దేశం పేరు హైతీ అండి. చూద్దాం ఒకసారి తెర మీద ఆ క్లిప్పింగ్ ప్లే చేయండి. హైతీ అనే దేశం అండి ప్రపంచ పట్టణంలో చిన్న దేశం అండి. తినటానికి తిండి లేదు అక్కడ. మరి ఏం తింటున్నారంటే ఇదిగో ఈ మట్టే తింటున్నారండి. ఒకప్పుడు మన పూర్వీకులు జిగట మన్నులో పెరుగు కలుపుకొని తినేవాళ్ళని మనం విన్నాం చెప్తుంటే, కానీ తినటం చూడలేదు కదండి. ఒకసారి చూడండి. ఆ దేశంలో తినటానికి ఆహారం లేక బడికి వెళ్ళే పిల్లవాడికి స్నాక్స్గా క్యారియర్లో ఏం కట్టి పంపిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఆహారం తింటున్నారు ఏమండి. మట్టిని మెత్తగా రుబ్బుకొని జల్లెడ పట్టుకొని దానిలో కాస్త ఉప్పు కలుపుకొని టేస్ట్ కోసం ఎంత కష్టంతోనండి వాళ్ళు మట్టినే తింటున్నారు. చూడండి ఒకసారి ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని. ప్రియమైన దేవుని వాళ్ళారు, చూశారు కదా ఆ దృశ్యాన్ని. చూసినప్పుడు ఏమనిపిస్తుందండి మనకి? తండ్రి కష్టాన్ని ఎంత వృధా చేస్తున్నాను చెప్పండి ప్రియులారా. హైందవుల నమ్మకం అండి, మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద వాళ్ళ పేరు రాసి ఉంటుందని వాళ్ళ నమ్మకం అండి. నిజమేనండి. మనం ప్లేట్లో భోజనం పెట్టుకున్నప్పుడు ఎన్ని మెతుకులు నీ నోట్లోకి వెళతాయి, ఎన్ని కింద పడతాయి చెప్పగలవా గ్యారంటీగా? ఆ కింద పడిన దాని మీద నీ పేరు లేనట్టే కదా. చూడండి ఏమండి, ఆ దేశంలో తినటానికే మట్టి లేక ఆ మట్టిని ఎంత జాగ్రత్తగా షాపుల్లో కూడా అమ్ముకుంటున్నారండి. మట్టిని తింటున్నారు వాళ్ళు. కానీ ఈరోజు సమృద్ధిగా నీకు భోజనం దొరుకుతుంది కదా. ఆ భోజనం ఎవరిచ్చారు? అది ఎవరి కష్టం? అది దేవుని కష్టం కాదా? సమయానికి వర్షాన్ని కురిపించకపోతే, సరైన ఉష్ణోగ్రతకు నీ మీద ఆ పంటల మీద ప్రసరింపకపోతే 25 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ఎక్కువగా ఉంటే వరి పండదండి. అందుకే ఎండాకాలం తక్కువగా గింజలు పండుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం కూడా మరొక వేవ్ ఎదుర్కొంటున్నామండి. ఏంటా వేవ్? ఎండల వలన హీట్ వేవ్ అటండి. చూడండి ఎన్ని డిగ్రీలు ఉంది ఈరోజు? 40 to 45. ఇదిగో రేపు ఎల్లుండి అవతల ఎల్లుండు ఈ 3 రోజులు 45 నుంచి 50 డిగ్రీలు ఉంటుందని చెప్పారండి. జాగ్రత్తగా ఉండండి, ప్రయాణాలు తగ్గించుకోండి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. ఈరోజు కడుపు నిండా సమృద్ధిగా మనకు భోజనం ఉన్నది కదండి. కానీ భోజనం లేని ఎన్ని దేశాలు ఉన్నాయి చెప్పండి. నువ్వు పారవేసే ప్రతి అన్నం మెతుకు గురించి దేవుడు నేను లెక్కడుగుతాడండి. నువ్వు వేస్ట్ చేసే ప్రతి నీటి బొట్టు గురించి ఆయన లెక్కడుగుతాడు. ఎందుకంటే ఆయన లెక్కల మాస్టర్, పక్కాగా లెక్కలు ఆయన దగ్గర ఉన్నాయి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎన్ని బస్తాల బియ్యం తిన్నావు, ఎన్ని చెరువుల నీళ్లు తాగావు, ఎన్ని వందల కోళ్ళని తిన్నావు, ఎంత నీకు ఇచ్చాను కదా, నా కోసం ఏం చేశావు, చివరికి మార్పు లేదు కదా నీలో అని శిక్షలోనికి పంపిస్తాడు. మారాలండి ప్రియులారా. గత సంవత్సరం శ్రీలంక పరిస్థితి, ఇప్పటికీనండి శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో చూడండి. కేజీ టమాటాలండి 600 రూపాయలండి కేజీ టమాటాలు. ఒక క్యాబేజీ పువ్వు 150 రూపాయలు. ఏమండి? ఎందుకంటే ఆహార సంక్షోభం. అదే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చిందండి. పాకిస్తాన్కి వచ్చింది. కానీ మనకు అంతకంటే సమృద్ధిగా దొరుకుతున్నాయా లేదా? విస్తారంగా దొరుకుతున్నాయి. ఎందుకు దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు? ఆహారాన్ని ఇచ్చి ఈ ఆహారపు విలువ తెలియదా? ఆహారాన్ని ఇచ్చిన దేవుని విలువ తెలియదా? నువ్వు మారాలని, నీలో మార్పు రావాలని దేవుడు నీ నోటి దగ్గరికి ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ ఆయన దెబ్బ కొడితేనండి ఈ ప్రాంతంలో కూడా కూరగాయలు పండదు, వరి పండదు, జీవనోపాధి అని ఏ పంటలు కూడా పండవండి. ఏమండి, రాత్రి నిన్న చూసాం కదా, నీటికి ఎంత కటకటలాడిపోయాము. ఎవరో ఒక అతను వచ్చి కారు ఆ వాటర్ పైపు లైన్ తగిలించాడండి. మధ్యాహ్నం వరకు మనకు నీళ్లున్నాయా? త్రాగడానికి నీళ్లున్నాయా? అన్నం వండుకోవడానికి నీళ్లున్నాయా? లేదు కదండి. ఎలాంటి పరిస్థితి రాదని మనం అనుకున్నాం, కానీ వచ్చిద్దండి ఏదో ఒక రోజు. ఎప్పుడు వస్తుంది? మీలో మార్పు రానప్పుడు వస్తుంది. మారావా? నీకు అన్ని కాలాలు అన్నీ సమృద్ధిగా జరుగుతాయి. మారకపోతే ఎక్కడో హైతీలో అని మనం చూస్తున్నాం, కానీ అది రేపు మన దగ్గరికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఆ మానని గాయం మన దగ్గరకు రాకముందే మనం మార్పు చెందాలి. ఏమండి, కరోనాలో ప్రకృతిలో మార్పు వచ్చింది, కానీ మనిషిలో మాత్రం మార్పు రాలేదండి. కరోనాలో ఎంత పొల్యూషన్ తగ్గిపోయింది చెప్పండి. ఉత్తరప్రదేశ్లో నిలబడి చూస్తే హిమాలయ పర్వతాలు క్లియర్ కట్గా కనపడ్డాయటండి. మరలా ఇప్పుడు కనపట్టల్లా. ఎందుకు? వాటర్ వాహనాల రద్దీ తగ్గిపోయింది, పొల్యూషన్ తగ్గిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ చక్కగా కనపడ్డాయట. ప్రకృతిలో మార్పు వచ్చింది, కానీ మనిషిలో మార్పు వచ్చిందా?
రాలేదండి. అందుకే మారనంతకాలం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇలాంటి దెబ్బలు కొడుతూనే ఉంటాడు, గాయాలు చేస్తూనే ఉంటాడు. ఎన్ని గాయాలు చేసినా మనుషులు మాత్రం మారటం లేదట, దేవుని దూషిస్తున్నారట. అసలు ఆయన ఎందుకు గాయం చేస్తాడు? ఎందుకు గాయం చేస్తాడు చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూసారా ఏమండి? దేవుడు ప్రేమించే వాళ్ళందరిని ఏం చేస్తాడట? గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దేవుడు ఎప్పుడొచ్చి మమ్మల్ని గద్దించాడండి అని నువ్వు అనుకుంటావు. నీ సంఘములో ఉన్న నీ దైవజనుని ద్వారానే దేవుడు హెచ్చరిస్తాడు. ఏంటి ఆయన మమ్మల్ని హెచ్చరించేవాడా? ఏంటి ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నావా అని నువ్వు అనుకుంటావు. దేవుడు ఒక్క మారే పలుకును 2 మార్లు పలుకుతాడు. అది నీకు అర్థం కాలేదనుకో, అప్పుడు వస్తుంది మానని గాయం. ఎందుకు? మార్పు రావాలని. మార్పు రావాలని. ఎలాంటి గాయం చేస్తాడు ఆయన? ఎలాంటి గాయం చేస్తాడు? ఏమండి? దేవుడు గాయాలు చేయడానికి ఆయన అన్న ఏమండి మన మీద ఏమన్నా కోపం ఉందా ఆయనకి? పగ ఉందా ఆయనకి మనకేమన్నా? మరి ఎందుకు గాయాలు చేస్తున్నాడు? దేవుడు అకారణంగా ఏ పని చేయడండి, కారణం ఉంటే తప్ప. తండ్రి కొట్టాడంటే కారణం ఉంటుందా ఉండదా? భర్త కొట్టాడంటే కారణం ఉంటుందా ఉండదా? ఉంటుందండి. అకారణంగా ఎవరు కొట్టరు కదా. తండ్రి శిక్షించినప్పుడు సారీ డాడీ అంటే దెబ్బలు తగ్గుతాయి. ఎదురు తిరిగాడు అనుకోండి ఏమైపోతాయి? దెబ్బలు విరిగిపోతూ ఉంటాయండి. ఎదురు తిరిగినంతకాలం ఈ ప్రపంచానికి ఈ దుస్థితి తప్పదో. దేవుడు అకారణంగా శిక్షించడు కదండి. చూద్దాం ఒక మంచి మాట. ఏమండి? విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. చూసారా ఏమండి? దేవుడు హృదయపూర్వకంగా అసలు నిన్ను శిక్షించాలని, గాయం చేయాలని అనుకోడండి. హృదయపూర్వకంగా చెప్తున్నాడు దేవుడు. ఏమండి? ఆయన పైకి ఒక మాట లోపల మరొకటి ఉంచుకునేవాడు కాదండి. హృదయపూర్వకముగా దేవుడు నీకు విచారాన్ని కలుగజేయడం, నీకు బాధనైనను కలుగజేయడు. ఏమండి? దేవుడు ఏమైనా సైకోనా? ఏమండి? మనల్ని బాధ పెట్టి ఆయన ఆనందపడటానికి దేవుడికి ఏమైనా సరదానా? ఏమన్నా ఆయన సైకో సామానా? కాదు కదండి. మరి ఎందుకు నీకు విచారం, బాధ వస్తుంది? నువ్వు చేసుకున్నది అది, నీ చేతులారా నువ్వు చేసుకుందే. ఎందుకంటే దేవుడు ఎవ్వరిని కూడానండి బాధ పెట్టడట. ఎందుకంటే ఆయన ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు శిక్షిస్తున్నాడంటే నీ మార్పు కోసం నువ్వు మారాలని. ఆ శిక్షలో కూడా నువ్వు మారాలని కోరుకున్నాడు, కానీ చచ్చిపోవాలనుకోవట్లేదండి. డాక్టరు ఏమండి మ్యాక్సిమం మనిషిని బ్రతికించడానికే ప్రయత్నం చేస్తాడండి. చంపాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు కదండి. దేవుడు కూడా అంతేనండి. నీలో మార్పు రావాలని నీకు శిక్షిస్తున్నాడే తప్ప నువ్వు చచ్చిపోవాలని కాదు. అదే చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 8వ వచనం నుంచి. 4వ దూత తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయన మహింపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. చూసారా? హీట్ వేవ్ ప్రస్తుతం వస్తుంది మన మధ్యనే. ఏమంటే బాగా వేడెక్కిపోయింది. ఎండలో ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, వడదెబ్బ తగులుతుంది, చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు, వయసు మళ్ళిన వాళ్ళు. ఏమంటే అలాంటి తెగుళ్ళు వచ్చినా కానీ, మనుషులు చచ్చిపోతున్నా కానీ, దేవుడు సూర్యుడిని కాల్చడానికి అధికారం ఇచ్చినా కానీ మనుషులు మారటం లేదట. పైగా ఈ ఎండను రప్పించిన మాయదారి దేవుడు అని చెప్పేసి దేవుని తిడుతున్నారండి, దూషిస్తున్నారట. ఎందుకు వచ్చింది ఈ వేడి? నువ్వు మారాలని వచ్చింది తప్ప నిన్నేదో చంపాలని కాదండి. మారాలి. దేవుని దూషిస్తున్నారట. కంటిన్యూగా చదవండి, 10వ వచనం చదవండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూరము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి
తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలు చూసి మారు మనసు పొందిన వారు కాదు. ఈ చేస్తున్న గాయాలు, వస్తున్న సమస్యలను చూసి నాలుకలు ఖర్చుకుంటున్నారట కానీ మారు మనసు మాత్రం పొందటం లేదట. పైగా దేవుణ్ణే దూషిస్తున్నారట కానీ అసలు మన క్రియలు చెడ్డవైనందుని దేవుడు ఇలాంటివన్నీ రప్పిస్తున్నాడని ఎవరు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లేదు. నేను మంచోడినే, నాకంటే మంచి వాళ్ళు ఎవరున్నారని తప్పులు చేసేవాళ్ళు కూడా అనుకుంటున్నారండి. అర్థమైందా? తప్పు చేసేవాడు కూడా నేను మంచివాడిని అనుకున్నాడు తప్ప ఒక్కసారి నా పరిస్థితి ఏంటని మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని అగే గ్రంథంలో చెప్పాడా లేదా? ఎవరండి ఆలోచించుకుంటున్నారు? తప్పు చేసిన వాడు కూడా సమర్థించుకున్నాడు తప్ప ఈ శిక్ష నేను తప్పు చేసినందుకే వచ్చింది, ఏమండి నా పై అధికారి తప్పు చేసినందుకు నన్ను గద్దించాడు అని మారు మనసు పొందటం లేదట. పైగా దేవుని దూషిస్తున్నారటండి. అందుకే ఈ ప్రపంచానికి మానని గాయాలండి. మారాలి. మారకపోతే దేవుడు కొడుతూనే ఉంటాడు, దెబ్బ మీద దెబ్బ. ఏమండి కరోనాలో చుట్టూ గాలి ఉందండి కానీ పీల్చగలిగారా? ఇప్పుడు చూడండి, మీరు నిండా కాళ్ళు తన్ని దుప్పటి కప్పుకున్న తలకు నిండుగా శ్వాసక్రియ జరుగుతుందా లేదా? జరుగుతుంది. మరి అదే గాలి కరోనాలో కూడా ఉంది కదండి. ఎందుకు పీల్చలేక చచ్చిపోయారు 30 కోట్ల మంది? సిస్టమును దేవుడు దెబ్బతీశాడు లోపల. అందుకే చుట్టూ గాలున్నా పీల్చలేకపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళను చూసేనా నువ్వు మారాలని. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంటే యుగాంతముందున్న నీకు బుద్ధి కలగాలని. ఏమన్నా మన పక్కింటి వాడు, ఎదురింటి వాడు, ఏమన్నా ఆ పక్కింటి వాడు చచ్చిపోయాడంటే ఎందుకు చంపేస్తున్నాడు దేవుడు? వాడి చావు నీకు పాఠం కావాలని, వాడి చావు నీలో మార్పు రావాలని. ఇంకా నువ్వు క్షేమంగా ఉన్నావంటే మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు తప్ప నిన్ను చంపాలంటే పెద్ద సమస్య కాదు కదండి. 3 సార్లు కరోనా రప్పించాలా? మనం చంపాలంటే ఏమండి పిట్టల్లాగా రాలిపోతారండి ఒక్కసారి గాలిని అలా ఆపేస్తే, ఆయన బంధిస్తే. ఏమండి హాస్పిటల్లోనండి వెంటిలేషన్ సరిగా అందటం లేదనుకోండి, పేషెంట్ ఏమవుతుంటాడు? ఎగిరెగిరి పడతా ఉంటాడు శ్వాసక్రియ జరగక. అలా దేవుడు ఒక్కసారి ఆపేస్తానండి మన పరిస్థితి ఏంటి? చైనాలో వుహాన్ నగరంలోనండి ఈ గాలి అందుకే అందరూ పిట్టల్లాగా వీధుల్లో పడిపోయారు కదండి. వింత వ్యాధి. తర్వాత పేరు పెట్టుకున్నారు కరోనా అని చెప్పేసి. పేర్లు పెట్టుకోవటం తప్ప మనం చేసేదేమీ లేదు. ఎందుకంటే ఈరోజు ఒక పాకిస్తాన్, ఒక శ్రీలంక, ఒక ఉగాండా, సోమాలియా, ఇథియోపియా ఈ ప్రాంతాల్లాగా మన ప్రాంతం మారలేదంటే దేవుడు ఇంకా ఈ ప్రాంతాల మీద జాలి పడుతున్నాడు, కృప చూపిస్తున్నాడు. అయినా సరే నీలో ఉన్న క్రియలు మానుకోకపోతే దేవుడు ఎలాంటి గాయాలు చేస్తాడో, ఎలా నిన్ను బాధపరుస్తాడో ఒక్కసారి ఈ మంచి పాటను తిలకిద్దామండి ఒకసారి. ఎందుకంటే మనుషుల్లో మార్పు రావాలని దేవుడు గాయాలు చేస్తున్నాడు, మనుషులను శిక్షిస్తున్నాడు. ఏమండి హృదయపూర్వకంగా దేవుడు మనుషులకు విచారాన్ని కానీ బాధను కానీ కలుగజేయడట. మరి ఎందుకు మనకు వస్తున్నాయంటే ఈ మనుషులు మార్పు చెందటం లేదు. అందుకే ఈ దేశపు గుండెల్లో ఎన్నో గాయాలు, ప్రతి దేశపు గుండెల్లో గాయాలు. ఏం గాయాలయ్యి? మానని గాయాలు. దేశాధ్యక్షులు కూడా ఏమీ చేసేది లేక చేతులు ఎత్తేసారండి. నాయకులు ఏం చేయగలరు? చూద్దాం, ఈ చక్కటి పాటను తిలకిద్దాం. ఈ పాటలో ఉన్న భావాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఈ దేశంలో, ప్రతి దేశంలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవేనండి. నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు కాబట్టి దేవుడు నేనేం చేసినా ఏమి చేయటం లేదు అనుకుంటున్నావు నువ్వు, కానీ దేవుడు ఎందుకు సహిస్తున్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడంటే ఏమండి నీలో మార్పు రావాలని. పిల్లలు అందుకే ఆయన మానని గాయం చేస్తున్నాడు. ఆయన చేతులే గాయపరుస్తాయట, ఆయన చేతులే మరలా గాయాన్ని కడతాయంటున్నాడు. ఎందుకు నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నావు? ఎందుకు దేవుడు అక్కడ పంపించాడు? యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. ఎందుకు మనం హాస్పిటల్ పాలవుతున్నామంటే, ఎందుకు గాయాలు చేస్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన, ఒకని ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము నొందును అన్నాడు. శిక్షణ అంటే కోచింగ్. ఎక్కడ నీ కోచింగు? హాస్పిటల్లో బెడ్ మీదండి. హాస్పిటల్లోనండి కరోనాలోనండి కన్న బిడ్డకేనండి కరోనా వస్తే కన్న తల్లి కూడా పాలు ఇవ్వని పరిస్థితి, దూరంగా ఉండి రోధిస్తుంది.
దూరంగా ఉండి రోధిస్తుంది. స్నేహితులైన వాళ్ళందరూ ఎడంగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు, పరామర్శించే పరిస్థితి లేదు, పాలు పట్టే పరిస్థితి లేదు. దేవుడు తలుచుకుంటే లాంటి గాయాలు ఎన్నో చేయగలడు. మనుషుల్లో జరుగుతున్న విపరీత పరిణామాలు, ఇకనైనా మార్పు రావాలని దేవుడు ఈ గాయాలు చేస్తున్నాడు తప్ప నువ్వు చచ్చిపోవాలని కాదండి. దేవుడే చంపాలనుకుంటే పెద్ద సమస్య అండి. రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్టు చచ్చిపోతే ఎవరి మీద కేసు పెట్టగలరు? ఎవరిని అడగలరు? ప్రియులారా, అందుకే ఆ మానని గాయాలు దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఇకనైనా మనం మార్పు పొందాలని, బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు ఈ పాట ద్వారా మనకు సూచిస్తున్నాడు. ఒకసారి పాటను తిలకిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ గాయాలు ఎవరండి మాన్పగలరు? గాయం అనగానే శరీరానికి తగిలిన గాయమని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ఈ దేశపు గుండెల్లో తగిలిన గాయాలు ఎవరండి మాన్పగలరు? ప్రపంచ దేశాలకు తగులుతున్న గాయాలు ఎవరు మాన్పగలరు? ఈరోజు తినటానికి తిండి లేదు, కానీ ఆకాశానికి ఎక్కిపోవటానికి ఏమండి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారండి. ఏమండి అన్నీ ఉన్న ఈ భూమి మీదే, మనిషి నివాసయోగ్యమైన ఈ భూమి మీదే ఉండవంటే అక్కడికి వెళ్ళి ఏదో నీటి జాడలు ఉన్నాయని, విస్తారమైన నదులు, ఏమండి సెలయేళ్ళు అన్నీ ఎక్కడుంటే ఎక్కడో నీటి వాసన ఉంది, జాడ ఉందని అక్కడికి వెళ్ళిపోతున్నాడే. అలాంటి దేశాలన్నీ కోట్ల రూపాయలు వెచ్చించారండి. ఏదో ఉపగ్రహాలను పంపించామని చంకలు గుద్దుకుంటున్నారు. చంద్రయాన్ పంపించారు, ఏం ఒరిగింది దేశానికి? ఎండాకాలం నీళ్లు లేక ఏమండి తిరుపతి జిల్లాకు వెళ్ళిపోతే, ఇటువైపు విజయనగరం జిల్లాకు వెళ్ళిపోతేనండి త్రాగటానికి నీళ్లు లేక ఆడవాళ్ళు చూడండి బిందెల మీద బిందెలు, తలల మీద 3-4 బిందెలు పెట్టుకొని నీళ్లు తెచ్చుకుంటూ ఉంటారండి. ఏమండి ఎక్కడో అడవుల్లో పారే ఆ సెలయేళ్ళకు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అన్ని కోట్లు పెట్టి వాళ్ళకి నీటి సరఫరా కలిగించవచ్చు కదా. ఏమండి చూడండి, ప్రతి సంవత్సరం దిగజారిపోతున్నాయి మానవ విలువలు. లోకంలో మంచి లేదు. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ దేశమైతే ఇలా విశ్వాసఘాతకం అయిపోతుందో ఆ దేశాన్ని పక్కన పెట్టేస్తున్నారండి. అదే దేవుడు చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దామండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు. నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని. నా బాధ ఏల ఎడదగినదాయను, నా గాయము ఏల ఘోరమైనదాయను. అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జలములమవుదువా. చూసారా, ఏకాకైపోయాడట. సంతోషం లేదట, ఆనందం లేదట, కడుపు మంటతో నిండిపోయాడట, ఏకాకైపోయాడటండి. అందుకే పాకిస్తాన్ ఏకాకైపోయింది. ఇప్పుడు ఏమండి ఐక్యరాజ్య సమితికి లెటర్ రాశారు, మాకు ఆహారం అందటం లేదు, పంపించమని. ఉత్తర కొరియాలో కిమ్ అనే మూర్ఖుడు ఉన్నాడు. ఏమండి ఎన్నో క్షిపణులు ప్రయోగం చేస్తున్నాడు, కానీ వాడి దేశంలో తినటానికి తిండి లేదు. వాడు కూడా అంత ఐక్యరాజ్య సమితికి ఉత్తరం రాశాడు, మాకు ఆహారాన్ని ఇవ్వండి అని చెప్పేసి. కానీ మిగతా దేశాలన్నీ ఏం చేసేవాడిని? ఏకాకిని చేసేయండి. ఎందుకంటే వాళ్ళ కడుపులో మంట, ఆకలి తీరటం లేదు కదా, ఆకలి తీరటం లేదు. ఏమండి ఎందుకంటే ఈ భూమి మంచిగా ఉండాలంటే మన ప్రవర్తన బాగుండాలండి. సకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి. అదే ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం కదండి. తొలకరి వర్షములు కడవరి వర్షము దాని కాలంలో కురిపించేది ఎవరు? దేవుడే. నీ కోతకాల పనులను కోసుకుంటాను చక్కగా, కానీ అవి పడటం లేదంటే నీ పాపాలే వాటి క్రమాన్ని తప్పించాయని చదువుకున్నాం కదండి. తప్పించాయి. అందుకే నీకు ఇన్ని గాయాలు దేవుడు చేశాడు, నిన్ను ఏకాకిని చేశాడు. నువ్వు దేని కోరకో ఆశపడుతున్నా, కానీ అది నీ జీవితంలో ఏమైపోయింది? ఎండమావ అయిపోయింది. తెలుసా ఎండమావ అంటే? రోడ్డు మీద అలా ప్రయాణం చేస్తుంటేనండి అక్కడ నీళ్లున్నట్టుగా కనిపిస్తాయండి. ఆ నక్కట అక్కడ నీళ్లు ఉన్నాయని ఎండమావని చూసి పరుగెత్తూ ఉంటుందట. ఎంత పరుగెత్తినా ఆ ఎండమావ ఏం చేస్తే అక్కడ ఉండదు, నీళ్లు ఉండవు, కదిలిపోతూ ఉంటుంది అనమాట. అలాగే మనుషులు దేని కొరకు ఆశపడుతున్నారు, కానీ అది వాళ్ళ జీవితంలో దొరకటం లేదు. ఇంకేమన్నాడు? ఏమండి నిలువని జలములనవుదువా అన్నాడు. ఏమండి నీళ్ళు లేవు కదండి, బావులు ఎండిపోయాయి, బోర్లు ఎండిపోయాయి, వాగులు ఎండిపోయాయి, చెరువులు ఎండిపోయాయి. త్రాగటానికి గుక్క నీళ్లు కూడా దొరకని పరిస్థితి. అందుకే ప్రియులారా, దేవుడు ఎన్నో గాయాలు మనుషులకు చేస్తున్నాడు.
మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం నుంచి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీ వ్యాధి ఘోరమైంది, నీ గాయము బాధాకరమైనది. మీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమును వ్యాజ్యవాడు వాడెవడనూ లేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు, డాక్టర్ లేడు. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయం చేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. ఏమండి, ఇప్పుడు మనకు కలుగుతున్న ప్రతి గాయానికి మనం కారణమా, దేవుడు కారణమా? ఎవరండి చెప్పండి, ఎవరు చెప్పండి, ఎవరు కారణం? మనమే కారణం కదండి. డాక్టర్ గారు క్షమించండి, స్కూల్లో టీచర్ అండి హోంవర్క్ ఇస్తుంది పిల్లలకి. ఏమండి, ఇంటి దగ్గర పిల్లవాడు ఏం చేయాలి? హోంవర్క్ చేసుకుని బుద్ధిగా ఏమంటే టీచర్కి అప్పచెప్పాలి, అవునా? లేదా ఏదైనా వర్క్ ఇస్తే రాసుకొని వెళ్ళాలి. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్లే గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడి, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడి, ఏమి చదవకుండా ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు ఎవరు తప్పు అంటారు? హోంవర్క్ ఇచ్చినందుకు టీచర్ తప్ప, చదవనందుకు వీడి తప్ప? ఇప్పుడు వాడికి దెబ్బలు కలగటానికి ఎవరిది కారణం? వీడే కారణం. అందుకే దేవుడు కూడా అదే చెప్తున్నాడు, ఇదిగో నీ స్నేహితులందరూ నిన్ను మరిచిపోయారు, నిన్ను గురించి విచారింపరు. నీ గాయము చేత నువ్వు అరుచుతున్నావు, నీకు నొప్పికి నివారణ లేదు, నీ పాపములు విస్తరించాయి. నీ దోషాన్ని బట్టి నేనేం చేశాను? నేనే నిన్ను శిక్షిస్తున్నాను, నేనే శిక్షిస్తున్నాను. దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడండి, డైరెక్ట్గా చెప్తున్నాడు, నేనే నీకు శిక్ష వేశాను. ఇప్పుడు దేవుడి మీద కేసు పెట్టగలవా? అమెరికాలో ఒక పిచ్చోడు కేసు పెట్టాడండి 2010 సంవత్సరంలో. భూమి మీద ఈ భూకంపాలు, తుఫాన్లు, విపత్తులు రావడానికి గల కారణం ఎవరంటే దేవుడే అని చెప్పేసి కోర్టులో కేసు వేసాడండి, న్యూయార్క్లో, అమెరికాలో. ఆ జడ్జి ఎంత పిచ్చివాడంటే దేవుడికి అడ్రస్ లేనందున ఈ కేసు కొట్టి వేసామని ఆయన తీర్పు చెప్పాడు. అడ్రస్ లేదా? పిచ్చోడా, దేవుడి అడ్రస్ చూడు, ప్రతి చోట దేవుడి అడ్రస్ ఉంది. నా గురించి మీకు తెలియాలంటే చూడండి భక్తుల జీవితాలను. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీ దేవుడని చెప్పుకోవాలంటే నీలో మార్పు రావాలి, నువ్వు మారాలి. లేకపోతే ఈ గాయాలు నీకు తగులుతూనే ఉంటాయి. నీ గాయం బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నేను నిన్ను కొట్టానని దేవుడు అంటున్నాడండి. ఏం చేయగలరు దేవుడిని? ఏమైనా చేయగలరా? ఏం చేయలేరు కదండి. మనుషుల గుండెల్లో, ఈ దేశపు గుండెలో, ప్రపంచం గుండెల్లో మానని గాయాలు దేవుడు చేస్తున్నవండి. ఎందుకు చేస్తున్నాడు? మార్పు కోసం, నువ్వు చచ్చిపోవాలని కాదండి. ఏమండి, మరి మేము కూడా చర్చికి వెళ్తున్నాం కదండి, మేము కూడా సభలకు డబ్బులు ఇస్తున్నాం కదండి, మేము కూడా మీటింగ్లో పాల్గొంటున్నాం కదండి, మేము భోజనాలు పెట్టాం కదండి, మేము బట్టలు ఇచ్చాం కదండి, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం కదండి. చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు? దేనికి చేస్తున్నావు? దేవుడి మీద ప్రేమతో కాదు, పైకి నటిస్తున్నారండి మనుషులు, నటిస్తున్నారు. చర్చికి వస్తున్నారు, ఎలా వస్తున్నారో నేను చెప్పటం కాదు, దేవుడు చెబుతున్నాడు. చూడండి, ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళుతున్నారు, కానీ వీళ్ళు ఎలాంటి ఆలోచనలతో వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారో దేవుడు చెబుతున్నాడు. వీళ్ళ ఉన్న భక్తి ఏంటో దేవుడు చెబుతున్నాడు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుస్తారు, వారి హృదయము లాభమును అపేక్షించున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు, అయినను ఆ మాట నెరవేరును. చూసారా, దేవుడు చెప్తున్నాడండి. మనుషులు వస్తున్నారండి, దేవుడి దగ్గరకు వస్తున్నారు. ఆదివారం చర్చికి వెళ్తున్నారా? రేపు ఆదివారం కదండి, అందరూ వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నాడు? రాదగిన విధంగానే, వెళ్ళదగిన విధంగానే వెళ్తున్నారు. చక్కగా బైబిల్ చంకలో పెట్టుకుని వెళ్తున్నారు భక్తిభావంతో.
ఏమండి వెళ్ళిన తర్వాత తల మీద చెంగేసుకుని ప్రార్థన చేస్తున్నారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు, రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నారు, అన్నీ బాగానే చేస్తున్నారు, రాదగిన విధంగానే వెళుతున్నారు. కానీ అక్కడ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం ఎవరు నడుచుకుంటున్నారా? ఎవరు నడవట్లేదు. ఇంకా అవసరమైతే ఆయన వెనకే గోతులు తీసేవాళ్ళు ఉన్నారు తప్ప దైవజనుడిని దేవుడే పంపించాడన్న గౌరవంతో భావించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రియులారా? ప్రతి ప్రాంతంలో నుండి ప్రతి గ్రామానికి ఏమండి తన కుటుంబాన్ని దూరం చేసుకొని రాత్రనక పగలనక ఆహర్నిశలు ఆ గ్రామంలో ఉన్న విశ్వాసులను కాపాడాలి, పరలోక పౌరులుగా మార్చాలని ఆయన వెళుతుంటే వాళ్ళ మీద ఎందుకండి మీకు? మేము ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోతుంటాం. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను, రూజుడు పక్కనే. మీకు సువార్త చెప్పడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారని వచ్చేసాము. ఎందుకంటే అదే కదండి తీర్పు, వాళ్ళకి అదే కదా తీర్పు. చెప్పొద్దు అన్నారు, పోన్లే నాయన మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వచ్చామండి. వాళ్ళ మీద మేము కొట్లాడలేదే, ఏమండి గొడవ పడలేదే, వద్దంటే వచ్చేయండి అంతే. దైవజనుడు మౌనం చాలా ప్రమాదకరం అండి. నువ్వు అనుకున్నావు ఎన్ని అన్నా ఏమీ మాట్లాడలేదు అనుకున్నావా? ఆ దైవజనుడు కన్నీరు ఏ ప్రాంతానికి మంచిది కాదు. ఏమండి ఒకనాడు లోతు కన్నీరు కార్చాడు, ఎంతో బాధపడ్డాడు దినదినము. ఏమైపోయింది సొదొమ గొమొర్రా? మంటల్లో మాడి మసైపోయిందండి, మసైపోయింది. అందుకే ప్రియులారా, దైవజనుడి దగ్గరకు వస్తున్నారట చర్చికి, రాదగిన విధంగానే వస్తున్నారు, నీ మాట వింటారు, కానీ వాళ్ళు దాని ప్రకారం నడుచుకోరు. ప్రవర్తన లేదండి. ఎవరు చెప్పినా బైబిల్లో ఉంటే పాటించండి, దాని ప్రకారం వినండి, దాని ప్రకారం ప్రవర్తించండి. అదే కదా హగ్గయి గ్రంథంలో చదువుకున్నాం, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇంకేమన్నాడు? వారు నోటితో ఎంతో ప్రేమ కనబరుస్తారు, కానీ వారి హృదయము లాభం అపేక్షించుచున్నది. అండ్ మొన్న గుడ్ ఫ్రైడేనండి, చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాం. ఆ రోజు కూడా చాలామంది మిరపకాయ కోతలకు వెళ్ళిపోయారు పొలాల్లోకి. ఏమంటే మరలా భక్తి ఉన్నట్టుగా వచ్చారు, స్నానం చేశారు, బైబిల్ సంకలో పెట్టుకుని వచ్చేసారండి. చూసారా ఏముంది అక్కడ? లాభం. దేవుని మీద ప్రేమ ఉంటే ఎన్ని పనులున్న పక్కన పెట్టాయి. దేవుడి కంటే ఎక్కువ అండి. ఆ ఒక్కరోజు నువ్వు పనికి వెళ్ళకపోతే నీ పూట గడవటం లేదా? నీ ఇంట్లో భోజనం లేదా? బస్తాలు నెట్టగట్టుకున్నావు కదా. ఏమండి ఎందుకు ఆరాటం చెప్పండి? అక్కడికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటే, అదే దేవుని సన్నిధిలో ప్రాణం పోతే పరలోకానికి వెళ్ళిపోతాం కదండి. ఏం ఆలోచిస్తున్నావు? నీ ప్రవర్తన ఆలోచించుకో ఒక్కసారి. లాభం అపేక్షించున్నది, రెండు కావాలి, ఇటు దేవుడు కావాలి, అటు లోకంలో ధనము కూడా కావాలి. దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాలే ఒక్క పూట. ఆదివారం 500 ఇస్తానంటే మీలో ఉన్న భక్తి అంతా తేలిపోద్దండి. 500 అమ్మో, రేపు వస్తాయో రావో, రేపు వస్తాయో, అక్కడే పడి ప్రాణం పోతే. ఒక ఆవిడ కేజీ లెక్క మిరపకాయలు ఇస్తున్నారు డబ్బులు అని చెప్పేసి 5 గంటలకు వెళ్ళిపోయిందట, చీకట్లోనే పాము గరిసిందండి. ఏమండి దేవుడు ఇచ్చాడు మారాలని అవకాశం, బ్రతికి బట్ట కట్టింది, అక్కడే ప్రాణం పోతే 500 ప్రాణాన్ని తిరిగి తీసుకొని రాగలవా? పరలోకాన్ని ఇవ్వగలవా? దేవుని కోసం పక్కన పెట్టండి అన్నీ. ముందు దేవుడు, తర్వాత ఏదేనండి. నీవు వారికి బాగుగా వాద్యం వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు ఏమండి విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకోనరు. చక్కగా పాటలు పాడతారండి, మంచి వాయిద్యం మంచి స్వరంతో పాటలు పాడతారు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యని. మరి ఆయన ఉన్నాడు, మరి ఎందుకు పనికి వెళ్తున్నావు? ఆయన విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నావు? ఏమండి దేవుడు చేసే గాయాలు ఇంకా నీకు అర్థం కాలేదా? నీ కుటుంబంలో గాయాలు, నీ గ్రామంలో గాయాలు, నీ దేశంలో గాయాలు. ప్రపంచమే ఈరోజు ఆరోగ్యంగా లేదండి. ప్రపంచమే ఆరోగ్యంగా లేదు. పుట్టిన పిల్లవాడికి కడుపులోనే గ్యాస్ వచ్చిందంటేనండి. ఒకప్పుడు ఉందా గ్యాసు? ఏమంటే ఆ సమస్య ఉందా? గ్యాస్ట్రిక్ సమస్య లేదండి. 3 సంవత్సరాల పిల్లవాళ్ళకి షుగరు, ఏమంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి వాడే. సైట్ వచ్చింది, ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇవన్నీ అనుకుంటున్నాం, కానీ ఎప్పటి నుంచో ఉన్నాయండి ఈ గాయాలు. మనుషుల జీవితాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు చేస్తున్నాడండి, కావాలనే మారాలని. ఏమండి దేవుడు గాయం చేస్తాడు, ఆయనే కడతాడు. ఆయన చేతులే గాయపరుస్తాయి, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. ఏమండి నీకు కలిగిన గాయాన్ని మాన్పలేని వాడు కాదండి దేవుడు. అదే ఒకవేళ దేవుడు చేస్తే దానికి చికిత్స లేదు, దానికి మందు లేదని చదువుకున్నాం కదండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావు? ఆ డాక్టరే తెలియక నిన్ను ముట్టుకున్నందుకు వాడే చచ్చిపోయాడు కరోనాలో. అర్థమైందా? చెప్పండి, డాక్టర్కి ఎవరండి వైద్యం చేయగలరు? కాబట్టి ప్రియులారా, ఇక నేను ఆలోచించండి.
ఈ 3 దినాల సభలు మనం మారాలని ఈ అవకాశాన్ని దేవుడు ఇంకా మనకు అనుగ్రహించాడు. ఇకనైనా మారాలి. యేసుక్రీస్తు వారు ప్రారంభ శతాబ్దంలో పిలుపునిచ్చారు. కాలం సంపూర్ణమై ఉన్నది, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి. ఎందుకు అవకాశం ఇస్తున్నాడో తెలుసా? ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? అంజూరపు చెట్టు ఉపమానాన్ని చూడండి. అంజూరపు చెట్టుకి ఎలా అవకాశం ఇచ్చాడో నీకు అలాగే అవకాశం ఇచ్చాడు. ఇదే నీ జీవితంలో చివరి క్షణం అయితే, ఇదే నీ జీవితంలో చివరి రోజు అయితే, రేపటి దినాన కన్ను మూస్తే దేవుని చేరుకోగలవా? లేదా? ఆలోచించుకొని ప్రవర్తన గురించి జాగ్రత్తగా. అందుకే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ 3 దినాలు మనకు అనుగ్రహించాడు. ఇకనైనా మారదాం. మనం మారాలి, మన తోటి వారిని రేపాలి మారాలని. అందుకే కదండి వేల రూపాయల ఖర్చుతో ఈ 3 దినాల సభలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరి మీదో కోపంతో సభకు రావటం మానేసేమో ఆలోచించుకో ఒక్కసారి. ఏమండి, మేము మా కోసం కాదు కదండి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కానీ కాదు కదండి, మీ మార్పు కోసమే. మనుషులను చూడకండి, మీరు వాక్యం వినబడుతుందంటే పరుగున పరిగెత్తాలండి. అది ఎవరైనా పర్లేదు, పర్సన్ మనం చూడడం అవసరం లేదు. అది దేవుని వాక్యం, వెళ్ళాలి కదండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. మా దగ్గరికి రండి అని ఎప్పుడు గీతలు గీయటం లేదు కదండి. ఈ ప్రాంతంలో ఎవరు సభ పెట్టినా, ఎవరో మీటింగ్ పెట్టినా వెళ్ళండి. మంచి మాటలు నేర్చుకోండి, పరలోకానికి చేరుకోండి. అందుకే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇకనైనా మారండి, సమాజాన్ని మార్చండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా స్వగ్రామాన్ని ఆయన ప్రేమించి, మా స్వజనులను, మా స్వగ్రామస్తులను తండ్రి కొందరినైనా ఆలోచింప చేయాలని, కొందరిలోనైనా మార్పు రావాలని ఈ 3 దినాల సభలు మాకు అవకాశంగా కల్పించారు తండ్రి. సద్వినియోగం చేసుకున్న మీ బిడ్డల్లో పెనుమార్పు రావాలని కోరుకుంటున్నాం. మారని వారైతే మీరు నిత్యము కొట్టే గాయాల చేత బాధపడుతూనే ఉంటారు తండ్రి. దానికి చికిత్స లేదు, నివారణ లేదు. మానజాలని గాయాలు మీరు చేస్తున్నారు తండ్రి. ఇది ఈ ప్రజలకు అర్థమై తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి రేపటి దినం నుంచి వారి జీవితాన్ని ఆయన మీకు సమర్పించుకొని ఒక పెనుమార్పునైనా వారి జీవితాల్లో రాగలిగినట్లు కృప అనుగ్రహించండి. ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు జయశాల పీడి సుందరరావు గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి తండ్రి. తిరువూరు, గంపలగూడెం, విసనపేట, నూజివీడు, రెడ్డిగూడెం ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యను తండ్రి దీవించండి, విస్తరింప చేయండి. అనేక ఆత్మల తండ్రి సత్యాన్ని తెలుసుకొని పరలోకానికి వారసులు కాగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఈ 2 దినాల తండ్రి మీ వాక్యాన్ని చెప్పిన నాతోటి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వేదికను అలంకరించిన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను ఆయన దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి ఆయన చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. స్థానిక గ్రామస్తులను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అలాగే రెడ్డిగూడెం, అలాగే నర్సపేట, అలాగే సత్తుపల్లి, గంగారం, గంపలగూడెం, విసనపేట, గౌరవరం ఈ ప్రాంతాల నుంచి వచ్చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జయలక్ష్మీపురం, తిరువూరు, మునుకొళ్ళ ఎంతో దూర ప్రాంతం నుంచి ఆయన వచ్చారు మీ బిడ్డలు. తిరిగి వెళుతుండగా క్షేమాన్ని దయచేయండి. నీ చిత్తమైతే నాయన మరొక పర్యాయం మేమంతా ఇలాగే కలుసుకొని మరిన్ని మంచి సంగతులు నేర్చుకునే అవకాశాన్ని కల్పించండి. మీ బిడ్డలు చేస్తున్న ప్రతి విధమైన పనుల్లో తోడుగా ఉండండి. ఆయురారోగ్యములు దయచేయండి. ఇదిగో నేను మేమంతా తండ్రి మీ పిల్లలను తండ్రి తెలిసో తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నాం. క్షమించండి. మార్పు పొందే అవకాశాన్ని ఇచ్చారు, అందును బట్టి కృతజ్ఞతలు. ఇకనైనా తండ్రి మేము మిమ్మల్ని దూషించక మాకు తగులుతున్న గాయాలను బట్టి మారు మనసు పొందండి. మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ సభకు కారకులైన, పని చేసిన, ప్రార్థించిన, పాల్గొనిన ప్రతి బిడ్డను దీవించమని, పరసంబంధమైన ప్రతి దీవెను దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.